రాహుల్ గాంధీ గురించి సందర్భం వచ్చింది మనకు. పిల్లాడంటే మరీ చిన్న పిల్లాడు కాదు, మంచి వయసులో ఉన్నవాడు, 55 అట్లుంటాడు. ఒక పరంపరగా వస్తున్నటువంటి రాచరికం వారిది. మరీ మధ్య పిల్లాడిలాగా నరవాణి రచించిన పుస్తకము ఆయన ఇంతవరకు రాసిండు తప్పితే ఎక్కడ ప్రింటింగ్ ఇయ్యలేదు, ఆన్లైన్లో పెట్టలేదు ఎక్కడ కూడా. వచ్చిండు పుస్తకం పట్టుకొని చైనా యుద్ధం సమయంలో బార్డర్ దగ్గర జరిగింది ఏదో జరిగింది. అది అమెరికా భారత్ ఒప్పందం దాని మీద కూడా నరేంద్ర మోడీ నుంచి గుందా అది ఇది అని మాట్లాడి ఆ పిల్ల చేష్టలు అందామా, పెద్ద చేష్టలు అందామా, రేపు ప్రధాని కావాలనే అనుకున్న వాళ్ళకి ఇది అర్హతనా? ఇప్పుడు మీరు చెప్పిన వాటిలలో నరవణే అనే ఒక పదం వచ్చింది. ఈ నరవణే అంటే మాజీ మన సైన్యాధికారి, ఆర్మీ చీఫ్ నరవణే. తెలుగులో ఇంకో పదం ఉంటుంది, నరం లేని వాణి అని. నరం లేని వాణి అనేది రాహుల్ గాంధీ సొంతం. నరం లేని నాలిక అంటాం కదా, అట్లా ఆయన ఏదంటే అది మాట్లాడగలుగుతారు. నరం లేని వాణితో నరవణే గురించి కూడా అట్లనే మాట్లాడాడు నా ఉద్దేశం. ఇంకోటి, మీరు పిల్లాడు అన్నారు కదా, మీరు ఎప్పుడన్నా యోగిజీని పిల్లాడు అనగలుగుతారా? మీకు ఎప్పుడన్నా అసలు అనాలనిపించిందా? యూపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కంటే ఆయన చిన్నోడు. వాస్తవానికి రాహుల్ గాంధీ కంటే 1-2 కాదు, దాదాపు 4-5 సంవత్సరాలు అట్లా చిన్నవాడు, లిటరలీ చిన్నవాడు. సో రాహుల్ గాంధీ కంటే తేజస్వి సూర్య, అన్నామలై, పవన్ కళ్యాణ్ అందరూ చిన్నవాళ్ళే. మనం రాహుల్ గాంధీనే చిన్నవాడని ఎందుకు అనుకుంటున్నామంటే అతను చిన్నవాడనే ఇమేజ్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. లేటెస్ట్గా ఎట్లా కాపాడుకున్నాడో మీకు చెప్తాను. ప్రహ్లాద్ జోషి అని మనకు కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఏదో పార్లమెంటు దీంట్లో బయట క్యాంప్ ఓపెన్ ఏరియాలో ఉన్నాడు, మీడియా ముందు ఉన్నాడు. ఈయన వచ్చి ఆయన చేయబట్టుకొని లాగుతున్నాడు. ఏం చెప్తారు చెప్పండి? అంతకుముందు ఎప్పుడు మోడీని హక్ చేసుకున్నాడు. ఈ రణ్వీర్ బిట్టు లాంటిది, బిట్టు అనే ఇంటి పేరుతో ఒక నాయకుడు ఉన్నాడు. అతను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అతను కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆ కడుపు మంట ఉండిపోయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు. మొన్న ఏంటి పబ్లిక్లో ఆ పార్లమెంటు ద్వారం దగ్గర ఏదో ధర్నా రాస్తారు, నిరసన అని చెప్పి నిలబడ్డారు. అక్కడికి ఈ పంజాబీ మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చాడు. అతను రాలేదు, అతను వెళ్తున్నాడు లోపలికి. ఇతను అడ్డుకుంటాడు. రాహుల్ గాంధీ, నువ్వు గాంధీల వంశస్థుడివి, సరే నీకు పర్సనల్గా నాకు రాహుల్ గాంధీ మీద ఏ ఒపీనియన్ ఉన్నప్పటికీ నువ్వు ఎవరి వారసుడివి? నెహ్రూ వారసుడివి, ఇందిరాగాంధీ వారసుడివి, రాజీవ్ వారసుడివి. మీ అమ్మ సోనియా కూడా ఇటలీ నుంచి వచ్చినప్పటికీ ఆమె గంభీరంగా 10 ఏళ్ళు నడిపింది దేశాన్ని. అది బాగా నడిపిందా లే, అది విమర్శలు ఉంటాయి. అక్కడ 10 ఏళ్ళు ఆమె జనం నమ్మారు కదా. మౌనముని ప్రధాని అంటే గాంభీర్యంలో రాహుల్ గాంధీ కంటే సోనియా గాంధీ చాలా బెటర్. అయినా అవేవి లక్షణాలు రాలేదు ఈయనకి. నేనేమంటున్నానంటే మీరు మోడీతో పోల్చి అమిత్ షాతో పోల్చమని కూడా చెప్పట్లేదు. మీ సొంత నెహ్రూ కానీ, రాజీవ్ కానీ, ఇందిరా కానీ ఇట్లా ప్రవర్తించారా? ఎందుకు అట్లా? ఒక వ్యక్తి లోపలికి పార్లమెంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని అడ్డుకొని నువ్వు ట్రైటర్వి అంటున్నాడు. ట్రైటర్ అంటే అదే మోసగాడివి, లేదంటే నమ్మక ద్రోహివి అని అంటున్నాడు. నీ స్థాయి నువ్వు ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్. పైగా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎంత కాదన్నా మల్లికార్జున ఖర్గే ఉన్నా నువ్వే నాయకుడు, అది అందరికీ తెలిసిన విషయం. అటువంటి స్థాయిలో ఉండి ఒక వ్యక్తిని పార్టీ నుంచి వెళ్ళిపోయాడనే కడుపు మంటతో అతన్ని అడ్డుకొని నువ్వు మోసగాడివి అది ఇది అని మాట్లాడితే అతను ఏమన్నాడు? నువ్వు దేశద్రోహివి అన్నాడు చివరికి. ఎందుకు అనిపించుకోవడం? ఇదంతా మీడియా ముందు జరిగింది. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే రాహుల్ గాంధీ ఇమేజ్ అంతకంతకు పడిపోతుంది. అతన్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంతకు ముందంటే సరే బీజేపీ కావాలని ట్రోల్ చేస్తుంది ఇతన్ని, బీజేపీ మీడియా ఐటీ సెల్ చేస్తుంది ఇట్లా, అదొకటి ఉంటుంది, ఏది ఆలుగడ్డ పెడితే బంగారం వస్తుంది అంటాడు. అది నిజం కాదు, ఫేక్. అది వేరే వీడియో నుంచి కావాలని కట్ చేసి బీజేపీ ఐటీ సెల్ వైరల్ చేసింది అని అన్నారు. సరే అది అంటే ఆ విషయంలో రాహుల్ గాంధీ అమాయకుడు, అతన్ని మోసం చేశారని. ఇప్పుడు ఇవన్నీ ఏంటి మీది? నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎవరినంటే వాళ్ళ దగ్గర పోయి చేతులు పట్టుకొని లావడము, దేశంలో మోసకారివి, నమ్మక ద్రోహివి అని మీడియా సాక్షిగా అనడము. అండ్ ఆ పార్లమెంట్కి వచ్చినప్పుడు కూడా ఆ టీషర్టు, ఆ ప్యాంటు, ఒక డ్రెస్కి సెన్స్ లేకుండా, అది వేసుకోవద్దని కాదు, టీషర్ట్ వేసుకోవద్దని కాదు, కానీ ఒక నియోజకవర్గానికి నువ్వు ప్రతినిధివి. ఒక నియోజకవర్గము, ఒక పార్టీ, ఒక వంశము, నీకు అన్ని నెత్తి మీద ఉన్నాయి కదా. ఒక మిగతా ఎవరికి లేదు. ఇప్పుడు మోడీ వాళ్ళ ఫ్యామిలీ, మోడీ తాత ప్రధాని కాదు, మోడీ వాళ్ళ తండ్రి ప్రధాని కాదు, కానీ నీకు అట్లా కాదు. నీ వంశం చాలా గొప్పదని చెప్పుకుంటున్నావు నువ్వే. దానికి తగ్గట్టుగా నా ప్రవర్తించట్లేదు. ఈ ప్రవర్తించకపోవడం వల్ల ఏమవుతుందంటే
ఎప్పటికీ ప్రధాని చేసే సాహసం చేయలేకపోతున్నారు జనాలు. నిజానికి మోడీ నచ్చని వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా, నేను చాలామందిని అడుగుతాను మోడీని తిట్టే వాళ్ళని, సరే మోడీని తిడుతున్నారు కదా, మీ నెక్స్ట్ ఆప్షన్ ఎవరు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఏకపక్షంగా రాహుల్ గాంధీ అని అంటే 2019లోనో 2024లోనో కాంగ్రెస్కి సీట్లు వచ్చేవి. సరే పెరిగినాయి, 42, 45 లేదంటే 54 నుంచి ఇప్పుడు 99కి వచ్చినాయి. కానీ 272 సీట్లలో 99 వచ్చాయంటే జనం నిన్ను ఎంతో నమ్ముతున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, ఈ నరవనే బుక్ విషయంలో వస్తే, బుక్ రిలీజ్ కాలేదు అని ఎవరు చెప్తున్నారు? బీజేపీ చెప్తుంది, అది వదిలేద్దాం, వాళ్ళని నమ్మక్కర్లేదు. పబ్లిషర్ పెంగ్విన్ సంస్థ, పెంగ్విన్ ఇండియా వాడు ఏం చెప్తున్నాడు, నేను ఆ బుక్ వచ్చేసి వదలలేదు అని చెప్తున్నాడు. రాసిన ఆయన నరవనే అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్మీ అధికారి, మాజీ అధికారి, ఆయన ఏం చెప్తున్నాడు, అది ఇంకా బయట రాలేదు, పబ్లిష్ అవ్వలేదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీని సమర్థించే వాళ్ళు ఏమంటున్నారంటే, అందులో చెప్పింది చైనా వాహనాలు దూసుకొచ్చాయా లేదా, ఆ టైంలో మోడీ చేతులు ఎత్తేసాడా లేదా, ఇవన్నీ నిజమా కాదా చెప్పండి అంటున్నారు. చెప్పాలా చెప్పొద్దా అనేది బీజేపీ ఉద్దేశం. ఎందుకంటే చైనాతో మనకు గొడవ జరిగిన తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో ప్రజలు గెలిపించేశారు కదా, అంటే ప్రజలకు నమ్మకం ఉంది. అక్కడ జరిగిన దాని విషయంలో బీజేపీ చెప్తుంది ఏంటి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. ఇది బీజేపీతో పాటు మన బుక్ రాసిన సైన్యాధికారి కూడా అదే చెప్తున్నాడు, ఆఫీసర్. ఏమని, మోడీ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అని అర్థం. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే చేతులు ఎత్తేయడం కాదు కదా, మీకు ఏది నచ్చితే అది చేయండి, దానివల్ల వచ్చే పర్యవసానాలు నేను భరిస్తానని మోడీ చెప్తున్నారు. ఇంతకంటే ఇంకేం చేయగలుగుతారు? అక్కడెక్కడో చైనా బార్డర్కి అప్పుడు ఫ్లైట్ వేసుకొని వెళ్తారా? వెళ్ళరు కదా. వెళ్ళి కూడా ఏం సాధిస్తారు? ఇక్కడ ఏ గన్ ఎట్లా వేల్చాలో మోడీ చెప్పరు కదా. కొన్ని రక్షణకు సంబంధించిన రహస్యాలు కూడా ఉంటాయి కదా అక్కడ. ఆ సన్నివేశాన్ని ప్రజలకు చెప్పలేరు కదా కొన్ని సందర్భాలలో. ఇప్పుడు రాహుల్ గాంధీ పోనీ ఇంత కష్టపడి తర్వాత ఈ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఎందుకు లేవనెత్తాడో తెలియదు. ఎందుకంటే ఆ సంఘటన జరిగింది ఇప్పుడు కాదు. ఆ సంఘటన గురించి ఆ సైన్యాధికారి ఎవరో ఇప్పుడు మాట్లాడలేదు. చైనా మాట్లాడిందా? చైనా కూడా చెప్పట్లేదు. మేము దూసుకొచ్చాం, మమ్మల్ని చూసి మోడీ భయపడ్డాడని చైనా చెప్పలేదు. ఎక్కడ జరిగింది? అరుణాచల్లో జరిగింది అనుకుందాం. అరుణాచల్ ప్రజలు ఏమని చెప్పారా? చెప్పలేదు. ఏ విధంగా కూడా ఇది ఇప్పుడు సంబంధం ఉన్న సమస్య కాదు. బడ్జెట్ వచ్చింది, ఈ రాహుల్ గాంధీ పేదల నాయకుడు అని చెప్తారు, జననాయకాన్ని మధ్య పిలుచుకుంటున్నారు వాళ్ళు. జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ రాహుల్ గాంధీని ఏమంటున్నారంటే జననాయకుడు అంటున్నారు. తమిళనాడులో ఒక జననాయకుడు బయలుదేరాడు కొత్తగా, సినిమా ఆయన విజయ్, ఈయన ఇంకో జననాయకుడు. ఇప్పుడు వీళ్ళు ఈ జననాయకుడు అని చెప్పుకుని ఆయన బడ్జెట్ వచ్చినాక, మరి బడ్జెట్లో పేదలకు జరిగిన అన్యాయం కదా నువ్వు మాట్లాడాలి. ఎందుకు ఈ గోల, చైనా గోల? పోనీ నువ్వు చెప్పింది నిజమై ఉంటే మరి భూమి చైనా ఆక్రమించుకుంటే ఆ విషయం ఇంతకాలం దాచిపెట్టలేం కదా. కంప్లీట్ పక్కదారి బట్టి మొత్తం పక్కదారి పెట్టి. పైగా ఈయన చేస్తున్న డ్యామేజ్ ఎంత ఉంది అంటే రాహుల్ గాంధీ, నిజానికి రాహుల్ గాంధీ అభిమానులు మన వీడియో కింద వచ్చి తిట్టినా సరే, రాహుల్ గాంధీ చేసే గొడవ ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఇతర విపక్ష పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా అయోమయంలో పడేస్తుంది. ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ ఎంపీలు ఉన్నారు, అఖిలేష్ యాదవ్ పార్టీ ఎంపీలు ఉన్నారు, స్టాలిన్ పార్టీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం ఏమైనా మాట్లాడాం ఒక్క మాట అన్నా? అంతా రాహుల్ గాంధీ మీదకే లైమ్ లైట్ పోతుంది. ఈయన తన మీదకి కెమెరాలన్నీ పెట్టించుకున్న తర్వాత లేవనెత్తిన అంశాలు ఏమన్నా మోడీని ఇరుకున పెడుతున్నాయా అంటే అది రివర్స్ అవుతుంది. మోడీని ఇరుకున పెట్టడం కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారు, అమెరికా ట్రేడ్ డీల్లో అది జరిగింది ఇది జరిగింది అన్నారు, ఎప్స్టీన్ ఫీల్డ్స్లో మోడీ పేరు వచ్చింది అన్నారు. చివరికి ఈ నరవనే బుక్కు సంబంధించి ఆ బుక్లో ఏదో ఉంది అన్నారు. ఆ బుక్ బయట రాలేదని ఫైనల్గా తేలిపోయింది. ఇప్పుడు చివరాఖరికి మోడీకి కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ వచ్చిన ఒక్క లాస్ ఏమన్నా ఉందా? ఏం లేదు. అసలు ఎన్నికల టైం కల్లా ఇదంతా గుర్తుంటుందా ప్రజలకి అంటే? మొన్న అదే కదా జరిగింది. బీహార్ ఎన్నికల ముందు ఈయన చెప్పింది ఏంటి? ఓట్ చోరీ అన్నాడు. అది ఎన్నికల్లో అంశమే కాదు. ఈయనకి ప్రాబ్లం ఏంటంటే ఎన్నికల్లో ఏది అంశమో కూడా తెలియట్లేదు, తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసమే మాట్లాడుతున్నాడు. ఓసారి ఏమంటారు, మోడీకి సర్టిఫికెట్స్ లేవంటాడు. ఇంకోసారి ఇప్పుడు మోడీ పేరు ఎప్స్టైన్ ఫైల్స్లో వస్తే మీరు నమ్ముతారా చెప్పండి? ఇప్పుడు నేనేమంటానంటే ట్రంప్ పేరు ఎప్స్టైన్ ఫైల్స్లో ఉందంటే తను శృంగారానికి సంబంధించి లైంగిక చేష్టలు ఏమని చేశాడంటే నమ్ముతారు. మోడీ చేశాడంటే ఎందుకు నమ్ముతారు? అంటే మోడీ మంచోడని కాదు నా ఉద్దేశం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని బట్టి నమ్ముతారు ఎవరైనా. మోడీ మీద ఆ టైం వేస్ట్ చేయడం దండగా. నేను అనేది మోడీ మంచోడని కాదు, ఇప్పుడు మోడీ అవినీతి చేశాడనో
మోడీ లైంగిక చేష్టలకు పాల్పడ్డాడంటే ఎవరు నమ్మరు ఈ రెండు. ఎందుకంటే ఆయన కుటుంబము లేదు, ఇటువంటి ఆశించేవాడైతే ఎప్పుడో ఆర్ఎస్ఎస్ వదిలేసి తిరిగేవాడు. వాస్తవం. ఏది గిట్టుబాటు అవుతుంది? మోడీ అదానికి సాయం చేశాడు అన్నారు అనుకోండి, అది కొంతన్నా వర్కౌట్ అవుతుంది. ఉంటుంది. ఇంత మినహాయింపులు ఇచ్చిండు, ఇన్ని కోట్లు ఇచ్చిండు అన్నా కూడా అది నమ్మొచ్చు. మోడీ అభిమానులు మన సోషల్ మీడియాలో చెప్పే బత్తాయిలు అంటారు కదా, వీళ్ళందరూ ఎట్లనో సమర్థించుకుంటారు, అది వేరు. కానీ అంబానీకి అదానికి సాయం చేశాడు అనేదన్నా కొంత నమ్మకం ఉండకూడదు. ఇది అనవసరంగా ఎపిస్టీన్ ఫైల్స్లో ఉన్నాడు అనేది అన్ని సభా సమయం వేస్ట్ చేయడమే. ఇప్పుడు చివరికి ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం అన్నారు. అది ఎంత కామెడీ అయిపోయిందంటే ఆ అవిశ్వాస తీర్మానంలో డేట్ వేసే దగ్గర 2025 రాసి వస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలందరూ. హాఫ్ నాలెడ్జ్ కాదు అంటే కావాలని అక్కడ 2025 వేస్తే అది ఎట్లాగూ టెక్నికల్ ఇష్యూ కింద తీసేస్తారు వాళ్ళు. అంటే ప్రతిపక్షాన్ని మొత్తాన్ని ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణం కూడా రాహుల్ గాంధీలో లేదు. మీ ఇండి బ్లాక్లోనే అందరినీ మాట వినకపోతే దేశం మొత్తం ఎట్లా వింటుంది అనుకుంటున్నాం? దేశ ప్రధానిపై ఇప్పుడు మొత్తం మీరు ఊహించండి, కరోనా వచ్చినప్పుడు మోడీ బదులు రాహుల్ గాంధీ ప్రధాని ఉండుంటే, ఇప్పుడు ఆ ట్రంప్ టారిఫ్స్ 50% టారిఫ్స్ వేసినప్పుడు మోడీ బదులు రాహుల్ గాంధీ ఉంటుండే, ఇప్పటికంటే బెటర్ ఉండేవాళ్ళమా మనం? దీనికి ఆన్సర్ ఎవరిది వాళ్ళకి తెలుసు, ఒప్పుకోకపోవచ్చు కొంతమంది. అది దుర్లభం, అది మనం ఊహించడానికి వీల్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది.